పొరుగు దేశమైన బంగ్లాదేశ్తో మైత్రి పెంచుకునేందుకు ఆ దేశంలో 2 రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీ కీలకమైన ఒప్పందాలు చేసుకోనున్నారు. రవాణా వ్యవస్థ, జల వనరులు, ఆర్థిక అంశాలు, రక్షణ సహకారం అంశాలపై ప్రధాని మోదీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చించనున్నారు. బంగ్లాదేశ్తో 41 సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదించినంత తర్వాత బంగ్లా వెళ్తున్న మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఉంటాయని ఇరు దేశాలు విశ్వసిస్తున్నాయి. ఈశాన్య నగరమైన అగర్తలా నుంచి బంగ్లా రాజధాని ఢాకా వరకు నడిచే బస్సు సర్వీసులు ప్రారంభం సహా ఇరు దేశాల మధ్య నౌకా రవాణా, ఢాకాలో భారత్ పెట్టుబడులు, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్ మోటార్ వాహన ఒప్పందంపై స్పష్టత రానుంది. బంగ్లాదేశ్తో అత్యధికంగా 4096 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్న భారత్ ఆ దేశంతో మైత్రి పెంచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది రవాణా వ్యవస్థ మెరుగుపడటంలో ఉందని నమ్మిన ఎన్డీఏ దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు బంగ్లాతో రహదారి అనుసంధానం ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తీస్తా నది జలాల సమస్య మోదీ పర్యటనలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.